we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మైక్రోమాక్స్ ఇవోక్ పవర్. సో ఒక వారం రోజుల నుంచి ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను నేను. దీని గేమింగ్ రివ్యూ చేద్దాం అనుకున్నాను, కెమెరా రివ్యూ చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. అందుకే నేను ఒకేసారి దీని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. దీనిలోనే మీకు గేమింగ్ గురించి అండ్ కెమెరా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఇక్కడ నేను ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, అక్కడ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చూడండి, బాక్స్లో ఏమేమి వస్తాయి అనుకునేటప్పుడు. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ ఇంకా రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి దీనిలో 5" 720p డిస్ప్లే లభిస్తుంది. సో కలర్స్ బాగానే ఉన్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. సన్లైట్ విజిబిలిటీకి వచ్చేసరికి కొంచెం యావరేజ్ ఉంది. అండ్ డిస్ప్లేలో మనకి బ్లాక్ కలర్ మార్క్స్ వస్తుంది, చూడవచ్చు మీరు. డిస్ప్లే చుట్టూ మనకి బ్లాక్ కలర్ మార్క్ వస్తుంది. సో అది మాత్రం కొంచెం బాగాలేదు. సో డిస్ప్లే చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ ఆ బ్లాక్ కలర్ మార్క్ కొంచెం వ్యూయింగ్ని డిస్టర్బెన్స్ చేస్తుంది. మనం చూసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఫోన్ది బాగుంది ఫ్రెండ్స్. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ప్లాస్టిక్ బిల్డే, కాకపోతే మనకి చుట్టూ రబ్బర్ ఫినిష్ ఇచ్చారు. సో మనకి కింద పడినా కానీ ఫోన్ కొంచెం సేఫ్టీ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే మాత్రం మంచి గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో. సో ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి 2GB ర్యామ్ లభిస్తుంది అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో దీనిలో మనకి డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది డ్యూయల్ సిమ్ వోల్టీ సపోర్టెడ్. అండ్ ఈ ఫోన్లో మనకి డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్లు వస్తుంది. సో మనకి వీళ్ళు ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఎక్కడైనా వెళ్ళి దీని స్పెసిఫికేషన్ చూస్తే దీనికి మనకి హైబ్రిడ్ స్లాట్ అని ఇచ్చారు, కానీ దీనిలో హైబ్రిడ్ స్లాట్ లేదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, మీరు అన్బాక్సింగ్ వీడియో చూసి తెలుస్తుంది మీకు. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు మనం, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ మనం 30GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ పెట్టి. సో ఇది ప్రాపర్ డ్యూయల్ సిమ్ అండ్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే మీకు దీనిలో లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది. సో పెన్ డ్రైవ్స్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేసింది. అండ్ మౌస్ పెట్టాను, మౌస్ డిటెక్ట్ చేసింది. కీబోర్డ్ పెట్టాను, కీబోర్డ్ డిటెక్ట్ చేసింది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ కూడా పెట్టాను, హార్డ్ డిస్క్ పెడితే అది డిటెక్ట్ చేసింది, కాకపోతే ఎరేజ్ చేయమని అడుగుతుంది డేటాని. సో దానిలో నాకు కొంచెం ఇంపార్టెంట్ డేటా ఉంది, నేను ఎరేజ్ చేయలేదు. సో హార్డ్ డిస్క్ కూడా ఇది కొంచెం డిటెక్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరేజ్ విషయానికి వస్తే, సో స్టోరేజ్ అయితే మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే, దీనిలో మనం డిఫాల్ట్ స్టోరేజ్ మనం SD కార్డ్ పెట్టుకోవచ్చు. సో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 16GB ఉన్నా కానీ మనం డిఫాల్ట్ మనం SD కార్డ్ పెట్టుకోవచ్చు. మీరు గేమ్స్ కానీ యాప్స్ కానీ మీరు ఏమి ఇన్స్టాల్ చేసిన SD కార్డ్ ఇన్స్టాల్ అయితే. సో ఇది చాలా చాలా మంచి ఆప్షన్ దీనిలో మీకు. సో స్టోరేజ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. 2GB ర్యామ్ ఉంది దీనిలో మనకి. ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సో ర్యామ్ మేనేజ్మెంట్లో మనకి పెద్ద పెద్ద గేమ్స్ పెట్టాను నేను, ప్లస్ మళ్ళీ కొన్ని యాప్స్ పెట్టాను. యాప్స్ అయితే ఊరికే కిల్ అవ్వవు. సో యాప్స్ అయితే మెమొరీలోనే ఉంటున్నాయి. నేను చాలా యాప్స్ నేను లోడ్ అయితే అవ్వలేదు ఇంతవరకు ఏ యాప్. నేను ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో గేమ్స్ మెమరీలో పెట్టుకుంటుంది, యాప్స్ని కూడా మెమరీలో పెట్టుకుంటుంది. సో ఇది మాత్రం బాగా నచ్చింది నాకు, ర్యామ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది. సో నౌగట్ అప్డేట్ వస్తుందో లేదో డౌటే. సో మ్యాక్సిమం రాకపోవచ్చు. సో మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది. అండ్ దీని UI వచ్చేసరికి చాలా ల్యాగీ ఉంది. సో ఇది మైక్రోమాక్స్ కస్టమ్ UI ఇది. సో దీనిలో మనకు కొంచెం చూస్తే iOS లాగా కనపడుతుంది, ఇది కొద్దిసేపు చూస్తే మనకి ఆండ్రాయిడ్ లాగా కనపడుతుంది. రెండు మిక్స్ చేసి కొంచెం క్లబ్ చేశారు. సో మనం యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు, లేకపోతే ఏమైనా గేమ్స్ లోడ్ చేసేటప్పుడు, సో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ల్యాగ్ ఫ్రీ ఇంటర్ఫేస్ అయితే కాదు. సో యూజర్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం ల్యాగీ అని చెప్పొచ్చు. సో అది ఈ మైక్రోమాక్స్ కస్టమ్ UI వల్ల. నెక్స్ట్ మనం దీని కాల్ క్వాలిటీ విషయానికి వస్తే, కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అవతల వాళ్ళు నాకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు వినపడట్లేదు అని చెప్పేసి. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. అండ్ మనకి దీనిలో బాగా నోటీస్ చేస్తే మనకి ఎక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. సో మీరు ట్రాఫిక్లో కానీ లేకపోతే నాయిస్ ఎన్విరాన్మెంట్లో మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న దీనిలో మనకి స్పీకర్ ఉంది, స్పీకర్ బ్యాక్ సైడ్ పెట్టారు. సో స్పీకర్ అయితే అంత అద్భుతంగా లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. చాలాసార్లు నాకు కాల్స్ అయితే మిస్ అయినాయి. సో స్పీకర్ అయితే చాలా యావరేజ్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది మనకి పైన. సో 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి సాంగ్స్ కూడా అంత అద్భుతంగా ఏం లేవు. సో యావరేజ్ మనకి ఆడియో క్వాలిటీ కూడా అంత అద్భుతంగా ఏమైతే నాకు అనిపించలేదు. సో నేనైతే సెన్హైజర్ CX180 ఇయర్ఫోన్స్ తిన్నాను. సో దానిలో అయితే నాకు మ్యాక్సిమం అవుట్పుట్ అయితే రాలేదు, యావరేజ్ టు ఎబో యావరేజ్ అంతవరకు వచ్చింది, కానీ సో ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే నాకు రాలేదు 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి
కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దీని అపర్చర్ గురించి ఎక్కడ వాళ్ళు మనకి మెన్షన్ చేయలేదు. సో మనకి బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. కాకపోతే నేను రికార్డ్ చేసింది ఓన్లీ 720p వరకే రికార్డ్ అవుతుంది. సో మొత్తం సెట్టింగ్స్ అన్ని చెక్ చేశాను, ఎక్కడ నాకు కనపడలేదు 1080p వీడియో రికార్డింగ్ ఆప్షన్. సో ఓన్లీ 720p వరకు మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా పిక్చర్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ విషయానికి వస్తే మనకి డే లైట్లో కొంచెం బాగానే వస్తున్నాయి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా పర్లేదు. కాకపోతే యూఐ అయితే చాలా ల్యాగీ ఉంది. మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు సో కొంచెం షేక్ అవుతున్నట్లు, కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు కనపడుతుంది. సో కెమెరా విషయానికి వస్తే అండ్ ఫొటోస్ అయితే మనకి డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. డే లైట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఫొటోస్ అయితే కొంచెం పర్లేదు. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ తీసుకుంటే ప్రైస్ మనకి 7000 A4 మనకి. అండ్ నైట్ విషయానికి వస్తే నైట్ చాలా యావరేజ్ ఉంది ఫొటోస్ అండ్ వీడియో క్వాలిటీ. సో నాకు తెలిసి అపర్చర్ f2.2 దగ్గర ఉన్నట్టుంది. సో లైట్ అంత లోపలికి రావట్లేదు, చూడొచ్చు మీరు. ఎక్కువ లైట్ ఆన్ చేశాను కానీ చాలా డార్క్ ఉంది వీడియో. 2 లైట్స్ ఆన్ చేశాను, 2 లైట్స్ ఆన్ చేసినా కానీ ఒకటేమో 85 వాట్స్, ఒకటేమో 40 వాట్స్. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు అంత లైటింగ్లో కూడా మీకు ఇంతే క్వాలిటీ వస్తుంది వీడియో. అండ్ దీనిలో వీడియో డిపార్ట్మెంట్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆటో ఫోకసింగ్ మాత్రం చాలా బాగుంది. సో నేను పెద్ద ఫోన్స్ కూడా వాడాను కానీ ఇంత ఫాస్ట్గా ఆటో ఫోకసింగ్, ఇంత క్లోజ్గా ఆటో ఫోకసింగ్ అయితే చేయలేదు. సో 20,000 రూపీస్ ఫోన్స్ కూడా ఫెయిల్ అయినాయి ఆటో ఫోకసింగ్లో. సో ఇది మాత్రం ఆటో ఫోకసింగ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. వీడియో రికార్డింగ్ ఓన్లీ 720p కానీ ఆటో ఫోకసింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మైక్రోఫోన్ మీరు వినొచ్చు క్వాలిటీ. సో ఒకసారి నేను ఆడియో వినిపిస్తాను, సో మీరు ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఈ ఫోన్ది. ఫ్రంట్ వీడియో నేను మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఆడియో ఏదైతే వింటున్నారో మీరు, అది కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ది నైట్ కండిషన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఆడియో అయితే ఇలా ఉంటుంది మైక్రోఫోన్ది. కెమెరా డిపార్ట్మెంట్లో మనం స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయలేము. సో అదొక మైనస్ పాయింట్ నేను నోటీస్ చేశాను. సో ఓన్లీ మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, అది 720p వరకు. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, కెమెరా విషయానికి వస్తే కెమెరా మాత్రం యావరేజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు మనకి 7000 రూపీస్లో. సో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కెమెరా అయితే కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న దీనిలో మనకి మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి దీనిలో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. అందుకే దీనికి మనకి మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ అని పేరు పెట్టారు. పవర్ అంటే ఇక్కడ బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే సో ఖచ్చితంగా బ్యాటరీ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో నేను ఒక సిమ్ అండ్ ఒక SD కార్డ్ పెట్టి వాడాను ఫోన్ని. నాకైతే ఓవరాల్ 6.5 hours పైన వస్తుంది. దగ్గర 6.5 hours దాకా వస్తుంది నాకు స్క్రీన్ ఆన్ టైం. సో నా యూజెస్కి అయితే 1.5 day వరకు నాకు బ్యాటరీ అయితే వస్తుంది. మీరు మరీ హెవీ యూజ్ చేస్తే 1 day వరకు వస్తుంది. 24 hours అయితే లాస్ట్ అవుతుంది. సో కొంచెం మీడియం యూజర్ అయితే మీకు 1.5 day to 2 days వరకు మీకు బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో బ్యాటరీ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో కాకపోతే ఇది మనకి 4000 mAh బ్యాటరీ కాబట్టి సో ఛార్జ్ టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. మనకి బాక్స్లో 5V 2A ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దగ్గర మీకు 3 hours అయితే ఛార్జ్ టైం తీసుకుంటుంది. సో బ్యాటరీ అయితే మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1.5 day అయితే వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే 1 day పైన మీకు బ్యాటరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek MT6737 ప్రాసెసర్ ఉంది. GPU వచ్చేసరికి మనకి Mali 720 GPU ఉంది. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో దీనిలో మనకి 4 cores ఉంటాయి. ARM Cortex A53 cores, క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.3 GHz ఉంది. సో ప్రాసెసర్ అయితే చాలా పాత ప్రాసెసర్. సో మీకు పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీడియం టు లో ఎండ్ గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేసింది. హెవీ గేమ్స్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ నోటీస్ చేశాను అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నోటీస్ చేశాను. కాకపోతే అన్ని గేమ్స్ అయితే మీరు ఆడొచ్చు, అన్ప్లేయబుల్ అనేది చెప్పను. సో యాస్ఫాల్ట్ అయితే ఒక్కటే హై గ్రాఫిక్స్లో కొంచెం ఆడలేకపోయాను. సో మీడియం గ్రాఫిక్స్లో మీరు ఆడొచ్చు. అయితే పర్ఫార్మెన్స్ మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫార్మెన్స్ అయితే మీకు యావరేజ్ ఉంటుంది ఈ ప్రాసెసర్, ఈ GPUది. ఫ్రెండ్స్ ఇంకా ఈటింగ్ విషయానికి వస్తే మనకి నేను ఒక 20 to 30 minutes గేమ్స్ ఆడాను. సో తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తే మ్యాక్సిమం 43 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. సో అంత ఓవర్ హీట్ అయితే కావట్లేదు ఫోన్, కాకపోతే మనకి కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది మీరు పట్టుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుని ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే, సెన్సార్స్ వచ్చేసరికి మనకి దీనిలో చాలా డిసప్పాయింట్ చేశారు. దీనిలో మనకి 3 సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది అండ్ లైట్ సెన్సార్ ఉంది, అంబియంట్ లైట్ సెన్సార్. అంతే 3 సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండి లేనట్టు నా దృష్టిలో. సో ఇది 50% యాక్యురసీ అనుకోవచ్చు మీరు. సో ఒక్కోసారి పనిచేసిద్ది, ఒక్కోసారి పనిచేయదు. సో మ్యాక్సిమం నేను ఒక 1-2 days అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడడం మానేసి
ప్యాటర్న్ లాక్ వాడుతున్నాను. సో ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కానీ అంత యాక్యురసీ అయితే లేదు. సో మీరు 10 సార్లు పెడితే మ్యాక్సిమం అది 5 to 6 టైమ్స్ ఓపెన్ చేస్తుంది. ఒక 4 టైమ్స్ అయితే ఈజీగా ఫెయిల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సెన్సార్ విషయానికి వస్తే సెన్సార్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. మనకి దీనిలో జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. మీరు VR హెడ్సెట్ 360 degrees వీడియోస్ ఇట్లాంటి మీరు దీనిలో ఎంజాయ్ చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ 7 డేస్లో ఈ మైక్రోమాక్స్ ఈవోక్ పవర్ తోటి. ఓవరాల్గా ఈ వీడియో మనం 2 పార్ట్గా డివైడ్ చేద్దాం, ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ప్రోస్ చూసుకుందాం. ఫస్ట్ దీనిలో బిగ్గెస్ట్ ప్రో వచ్చేసరికి డ్యూయల్ సిమ్ అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్, అండ్ మనం డిఫాల్ట్ స్టోరేజ్ని మైక్రో SD కార్డ్ సెట్ చేసుకోవచ్చు. సో ఇది దీనిలో బిగ్గెస్ట్ ప్రో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్ దీనిలో బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం బాగుందని చెప్పొచ్చు 7000లో మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్ దీనిలో మనకి ఇంకొక ప్రో వచ్చేసరికి బ్యాటరీ. సో బ్యాటరీ మీకు ఖచ్చితంగా 1.5 day అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ కూడా మీకు ప్రో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే దీనిలో మనకి ఆటో ఫోకసింగ్ వీడియో డిపార్ట్మెంట్లో చాలా బాగుంది. సో నేను చాలా ఫోన్స్ టెస్ట్ చేశాను ఎంతవరకు. సో ఆటో ఫోకసింగ్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు వీడియో డిపార్ట్మెంట్లో ఆటో ఫోకసింగ్. సో ఈ ఫ్రెండ్స్ ఇవే కొన్ని ప్రోస్ ఉన్నాయి. దీనిలో మనకి కాన్స్ లిస్ట్ తీసుకుంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి మనం కాన్స్ కూడా చూద్దాం. సో కాన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ కాన్ వచ్చేసరికి ఈ డిస్ప్లే మనకి సైడ్ బ్లాక్ బార్ ఉంది కదా. సో అది కొంచెం బాగుంటుంది చూడడానికి. మనకి డిస్ప్లే మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి UI ఉంది కదా, UI చాలా ల్యాగీ ఉంది, చాలా బ్లోట్వేర్ ఉంది. సో చాలా బ్లోట్వేర్ అయితే నోటీస్ చేశాను నేను. సో కొన్ని అయితే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు, కొన్ని అయితే అన్ఇన్స్టాల్ చేయలేము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్ దీనిలో మనకి కెమెరాస్ చాలా యావరేజ్ ఉన్నాయి. సో ఓన్లీ మీరు 720p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియోస్ కూడా మీరు రికార్డ్ చేయలేరు. సో ఇదొక ఆన్ అని చెప్పొచ్చు దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెన్సార్స్. సో సెన్సార్స్ తీసుకుంటే మనకి చాలా సెన్సార్స్ వీళ్ళు స్కిప్ చేసేసారు, ఓన్లీ 3 సెన్సార్సే పెట్టారు. సో సెన్సార్స్ కూడా దీనిలో మీకు లభించవు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండదు. సో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కొంచెం అది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. సో మీరు నాయిస్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్కి మైక్ లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో నో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యావరేజ్ CPU అండ్ యావరేజ్ GPU. సో ఎక్కువ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఈ ఫ్రెండ్స్ ప్రోస్ అండ్ కాన్స్ తీసుకుంటే, సో ఓవరాల్గా తీసుకుంటే ఈ ఫోన్ మనకి కొనొచ్చా అంటే ఈ ఫోన్ ఎవరైతే డ్యూయల్ సిమ్ ఫోన్ కావాలి, డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ కావాలి, వోల్టీ సపోర్టెడ్ కావాలి, సో జియో సిమ్ వాడుకోవాలి నేను అనుకుంటారో, విత్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కాలింగ్కి, సో వాళ్ళకైతే ఫోన్ యూజ్ అవుతుంది. సో నార్మల్గా ఎవరైతే కొంచెం గేమ్స్ ఆడుతుంటారో, కెమెరా కొంచెం మంచిది కావాలనుకుంటారో అండ్ ఇట్లాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ అసలు పనికిరాదు. సో నేనైతే రికమెండ్ చేయను. నేనైతే రెడ్మీ 3S ప్రైమ్ రికమెండ్ చేస్తాను దీనికన్నా. సో ఎవరైతే మీరు నాకు చైనా బ్రాండ్స్ వద్దనుకుంటారో వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు. ఓన్లీ కాల్స్కి అండ్ బ్యాటరీకి అయితే మీకు ఇది బాగానే యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ మైక్రోమాక్స్ ఈవోక్ పవర్ మీద. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక వీడియో వేసి కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.